హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేనైతే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలి. ఇంకా బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఈ మధ్యలో నేనైతే ఇలా డబుల్ స్టీమ్ మెథడ్లో అయితే రైస్ వండుతున్నాను. ఇంక ఇక్కడ కూరగాయలు ఏం లేవంటే మార్నింగే బావ అయితే ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా టమాటాలు అలాగే పచ్చిమిర్చి తీసుకొచ్చాడు. ఇంక ఇంటి దగ్గర నుంచి మావయ్య వస్తుంటే అత్తమ్మ అయితే కరివేపాకు అలాగే చింతపండు ఇంకా ఫిష్ అయితే పంపించింది. ఇంకా పిల్లలకు ఎలాగూ స్కూల్కి వెళ్ళినారు కదా, వాళ్ళ కోసం అయితే ఆలు టమాటా వండుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు తినరాదు కదా, ఇంకా వచ్చిన తర్వాత వంట చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా పక్కకు పెట్టేశాను. ఇంకా చూసారా, ఫిష్ అయితే పంపించింది అనమాట. ఇంకా అవి కూడా వంట చేయాలి. ఇంకా ఇంట్లో చింతపండు అయితే అయిపోయింది, అందుకోసమే ఇంకా చింతపండు కూడా లేదని చెప్పేసి అంటే కరివేపాకు అలాగే చింతపండు అయితే పంపించింది. ఇంక ఇక్కడ చూసారా, అన్నీ కూడా ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. చూసారా, ఇందులో అయితే కొన్ని పులుసు కోసం అలాగే కొన్ని ఫ్రై కోసం అయితే తీసి పక్కన పెడతాను. ఎందుకంటే పిల్లలైతే పులుసు కంటే ఫ్రై ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే వచ్చాక ఫ్రై చేద్దామని చెప్పేసి ఫిష్ పీసెస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలకి 12:30 వరకు అయితే పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే తీసుకెళ్ళాలి కదా, అందుకోసం అయితే ఇంక ఇక్కడ ఆలుగడ్డ టమాటా వండుదామని చెప్పేసి ఇంకా ఆలులు అయితే ఫాస్ట్గా ఇంకా తొక్క అయితే తీసేసి అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. పిల్లలకు ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట. మార్నింగ్ అయితే ఏం తీయలేదు, కొంచెం హడావిడిగా ఉండే అనమాట. అందుకోసమే ఇంకా మార్నింగ్ అయితే తీయలేదన్నమాట వీడియో. ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఇంకా బయటంతా ఊడ్చుకొని కడిగి ముగ్గేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయడం స్టార్ట్ చేస్తాను కదా. ఇంక ఇంట్లో పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇల్లు ఊడవడం తుడవడం అవన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకైతే 12-12:30 వరకు అయితే ఇంకా బాక్స్ అయితే ఇవ్వాలి. అందుకోసమే ఫస్ట్ అయితే ఇంకా ఆలు టమాటా అలాగే రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. సో ఇంకా ఆలు టమాటాలు కట్ చేసి ఇంకా ఆలు అయితే పోపుకి వేసేసాను. సింపుల్గా వండేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా ఆలు కూడా వేసేసి ఆలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసి ఇంకా టమాటాలు అయితే ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ నేను ఫిష్ అయితే చూసారా, ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను పిల్లలకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ బావ లంచ్కి ఎలాగో వస్తాడు కదా, దానికోసం ఇంకా నా కోసం అయితే ఫిష్ పులుసు చేద్దామని ఇంక ఇక్కడైతే ఫస్ట్ కలుపుతున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఈ మసాలా అంతా పట్టించి ఇంకొక 1/2 అవర్ పక్కకు అలా పెట్టేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అటు కర్రీ వండుతూ ఇంకా ఇక్కడ మసాలా అంతా కూడా ఫిష్కి అయితే పట్టించి ఇంకా పక్కన పెడుతున్నాను. ఇంకా పిల్లలకు బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఇవి అయితే వండేస్తాను. చూసారా, ఇంకా ఫిష్ అయితే చాలా బాగా కుదిరిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇలా ఒక 1/2 అవర్ మనం ఇలా కలిపేసి పక్కన పెడితే చాలా బాగా వస్తుందన్నమాట కర్రీ అయితే. ఇంక ఇక్కడ ఫైనల్గా కర్రీ అయింది, అలాగే రైస్ కూడా అయిపోయింది. పిల్లలిద్దరికి కూడా కలిపేశాను. ఇంకా ఇలా కలిపిస్తే తొందరగా తినేస్తారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకెళ్తే ఎప్పుడు కూడా ఇలా కలిపి పెడతాను, లేదంటే మార్నింగే పెట్టేది ఉంటే మాత్రం ఇంకా రైసు అలాగే కర్రీ బాక్స్లో కర్రీ అయితే ఇంకా పెట్టేస్తానమాట. ఇంకా కొంచెం కర్రీ కూడా కావాలన్నారు, అంటే చపాతీ కావాలన్నారు. అందుకోసమైతే ఇంకా చపాతీలోకి కర్రీ కూడా పెట్టేస్తున్నాను. చూసారా, చపాతీలు కూడా చేసేసాను. వాళ్ళు కొంచెం రైసు అలాగే కొంచెం ఒక్క చపాతీ అడిగారనమాట. అందుకే ఇంకా చపాతీలు కూడా పెట్టేస్తున్నాను. ఒక్కొక్కటి చపాతీ అలాగే కొంచెం కర్రీ పెట్టేసి ఇంకా రైస్ కూడా కొంచెం పెట్టాను. ఇంక ఇక్కడ బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా వీళ్ళకు ఇచ్చొచ్చిన తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట, ఫిష్ కర్రీ. సో ఇంకా బాక్స్లు అయితే రెడీ అయిపోయాయి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఫైనల్గా ఇంకా నాప్కిన్స్, స్పూన్స్ అలాగే బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా ఇవైతే ఇచ్చేసి రావాలి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా కోసం అయితే ఇలా పరోటాలు చేశానన్నమాట, బావకు అలాగే నాకు. ఇదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి, చాలా బాగా వస్తుంది. రైస్ అయితే ఇంకా కొంచెం ఉంది, ఇంకా చపాతీ కూడా ఉంది. ఫిష్ కర్రీ ఇంకా ఈవినింగ్ అయితే వండానన్నమాట. బాగా ఉన్నాడు కదా, ఆల్రెడీ టమాటా
ఆలుగడ్డ ఉంది కదా, ఇంకా ఈవినింగ్ వండేసేయాలంటే ఇంకా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా ఫిష్ కర్రీ చేశాను. ఎలాగో చపాతీలు తిన్నాం కదా ఆఫ్టర్నూన్, అందుకోసం అయితే ఇంకా ఈవినింగ్ వండమంటే ఇంకా నేనైతే మళ్ళీ వీడియో అయితే ఇంకా ఈవినింగ్ తీసానమాట. ఇంకా ఫిష్ కర్రీ అయితే వండడానికి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ కొంచెం ఆయిల్, జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అంతా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే మనకు ఫిష్ పులుసు అయితే గ్రేవీగా మంచిగా చిక్కగా వస్తుందన్నమాట. ఇంకా చూసారా, ఇంకా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం మసాలాలన్నీ కలిపేసుకున్న ఫిష్ కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకున్న తర్వాత చూసారా, ఫిష్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం పులుసు అయితే పోసుకోవాలన్నమాట. పులుసు మరీ ఎక్కువ పోసుకోకండి, కొంచెం పోసుకొని మంచిగా చిక్కగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా పులుసు పోసేసి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. చూసారా, ఎక్కువ కలపకూడదు, కలిపినామంటే అవి అయితే ఇరిగిపోతాయి అనమాట. అందుకోసమే లైట్గా అలా కలిపేసి ఇంకా పైనుంచి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఇంక ఇదంతా కూడా మంచిగా సూప్ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఇంకా ఉడికించుకోవాలి. ఇంకా పిల్లల కోసం అయితే ఫిష్ ఫ్రై చేయడానికి ఇంకా మసాలాలంతా కూడా కలిపేసి పెట్టాను. ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా పక్కన అయితే డీప్ ఫ్రై కాదు, నార్మల్గా ఫ్రై చేశాను అనమాట. ఇంకా మరి డీప్ ఫ్రై అయితే ఇలా కొంచెం ఇష్టంగా తింటారు, క్రిస్పీగా వస్తాయని చెప్పేసి ఇంక ఇలా ప్యాన్ ఫ్రై అయితే చేశాను అనమాట. ఒక పక్క పులుసు అవుతుంది, ఇంకొక పక్క అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఫ్రై చేసి కొంచెం లెమను అలాగే కొంచెం పచ్చి ఆనియన్స్ ఇస్తే కనుక పులుసు కంటే ఎక్కువ వాళ్ళు తినేస్తారనమాట. అందుకోసమే నేను ఎప్పుడు కూడా ఫిష్ తీసుకొస్తే ఇలానే చేస్తాను. కొంచెం సూపు అలాగే కొంచెం కొన్ని అంటే ఒక్కొక్కరికి 2 వచ్చే విధంగా నేనైతే పీసెస్ తీసానన్నమాట. ఆఫ్టర్నూన్ ఇంకా 2 పీసెస్ అయితే వేసుకున్నాము. ఇక్కడ మంచిగా ఫ్రై చేయడానికైతే ఇంక ఇలా పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకుంటే అవి అయితే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పనిసరి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇంక ఇక్కడ 2 అవుతున్నాయి. పిల్లలు కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా హోంవర్క్లు కూడా చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు హోంవర్క్లు అయిపోయిందంటే ఇంకా డిన్నర్ చేయడమే. ఇంకా పక్కన పులుసు చూడండి, చూసారా దగ్గరికి వచ్చిందనమాట. ఇంక ఇలా వస్తే మనకు ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా, గ్రేవీ అయితే ఎంత చిక్కగా ఉందో. ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది, సూప్ ఉంటే అస్సలు బాగోదు. ఇలా గ్రేవీ అనేది చిక్కగా మంచిగా కొంచెం పుల్లగా ఉంటేనే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇంకా ఒక పక్క అయితే ఫిష్ కూడా ఆల్రెడీ తిప్పేసాను అనమాట. ఇంకా కొంచెం సాల్ట్ పడిద్ది అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను. మళ్ళీ దించిన తర్వాత మనం ఫిష్ కలుపుతుంటే ముక్కలుగా అవుతాయి కదా, అందుకోసమే ఇంకా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి లైట్గా అలా కలిపేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. సో ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇంకా లెమన్ అయితే పక్కన పెట్టాను, పిల్లలు కొంచెం తింటారని చెప్పేసి. ఇంకా ఫ్రై అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు ఇద్దరు కూడా హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంక ఇక్కడ అందరికి కూడా పెట్టేశాను అనమాట. చూసారా, ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్క పీస్ తిన్నారు ఆల్రెడీ. ఇంకా రైస్లోకి అయితే ఇంకొకటి పెట్టుకొని అయితే తినేస్తున్నారు. ఫిష్ అయితే చాలా బాగుందంట. కర్రీ కూడా సూపర్ టేస్ట్ వచ్చింది ఈసారి అయితే. ఇంకా గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది కదా, చాలా బాగుంది. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.